మన చుట్టూ కంచె ఉండబట్టి, రక్తపు కోట ఉండబట్టి, దూతల పరిచర్య ఉండబట్టి, దేవుడే దూసిన ఘటనతో పక్కన నిలబడబట్టి ఆడికి ఇన్ని శక్తులు, ఇంత బ్యాచ్ ఉన్నా కసికసిగా సూత్రాలు తప్ప దగ్గరకు వస్తలేదు. ఆడి దమ్మెంత గుమ్మాలకు వచ్చి అంత లోపలికి వస్తలేదు. ఆడికి యెహోవా కట్టిన ఇంట్లో వాడు గుమ్మములో నిలబడి వాదిస్తాడంట. మీ దేవుడు అంత మంచివాడా, అంత పెద్ద గొప్పడా, అంత ప్రేమడా, నీకేం చేశాడు? వాగటమే ఆడి పోర్షను. ఆడు ఆర్గ్యుమెంట్తో కన్విన్స్ అయితే లోపలికి వచ్చేస్తాడు. నీ దేవుడు నిన్ను ప్రేమిస్తే మరి ఎంత ఇలాగే ఉంది, నిజమే నాకు అలాగే అనిపిస్తున్నాను అనుకో, ఆడు బయట నుంచి మాట్లాడ్డాక లోపలికి వచ్చి కుర్చీ చేసుకొని కూర్చొని మాట్లాడతాడు చక్కగా. ఆడు ఏది వాగినా పాతల రక్త వైద్యం అని ఆ దుష్టుని తలంపులు, దుష్టుని ఆలోచనలు నువ్వు ఖండించి గద్దించి వాని గెంటేస్తే సేఫ్గా ఉంటావు ఇంట్లో హాయిగా. నీ ఇల్లు చిన్న పరలోకంలాగా ఉంటుంది. ఏ ఫ్రస్ట్రేషన్లోనో, ఏ కోపంలోనో, ఏ నిరుస్పృహలోనో, ఏదో బాధలోనే నిజమే నాకు అలాగే అనిపిస్తుంది అప్పుడప్పుడు. అవునరా నువ్వు వచ్చి కూర్చేసి మాట్లాడప్పుడు బండ మీద సర్పము జాడ, బండ మీదకి ఎలాగొచ్చేసింది, బయట ఉండాలి కదా, కేకేశాడు.